Welcome to NRI Talk Show. I'm your host Nitya. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ TTA ఆధ్వర్యంలో మెగా కన్వెన్షన్ జరగబోతుంది. మే 24th నుండి 26th వరకు ఈ కన్వెన్షన్ జరగనుంది. అయితే ఈ కన్వెన్షన్ లో డిఫరెంట్ కమిటీస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇవాళ మనతో పాటు ఉమెన్ ఫోరం కమిటీ చైర్పర్సన్ డాక్టర్ వాణి గడ్డం గారు మనతో ఉన్నారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ వెల్కమ్ డాక్టర్ వాణి గడ్డం గారు ఆన్ టు అవర్ షో. హలో వాణి గారు, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ నిత్య గారు. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సాక్షి టీవీ వారికి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ గ్రేట్ టు హ్యావ్ యూ ఆన్ అవర్ షో వాణి గారు. బిఫోర్ వి గెట్ ఇన్ టు ద టాపిక్, అంటే టీటీఏ గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ప్లీజ్ గివ్ ఎ స్మాల్ ఇంట్రొడక్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్ టు ద ఆడియన్స్. షూర్ అండి. సో నేను యుఎస్కి వచ్చేసి 24 years అయ్యింది. ఐ వాజ్ బోర్న్ అండ్ రైజ్డ్ ఇన్ నిజామాబాద్. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ అంతా ఉస్మాన్ యూనివర్సిటీ. ఇక్కడికి వచ్చాక పిహెచ్డి చేయడానికి వచ్చాను. ఐ డిడ్ మై పిహెచ్డి అండ్ ఆఫ్టర్ దట్ న్యూయార్క్లో టెన్నెసీలో ఉంటూ లాస్ట్ 3.5 years బ్యాక్ అట్లాంటాకు మూవ్ అయ్యాము. అట్లాంటాకు మూవ్ అవుతూనే ఇక్కడ టీటీఏ చాప్టర్ చాలా పెద్దదనమాట. సో సమ్వన్ ఫ్రెండ్ ఇంట్రడ్యూస్డ్ మీ టు దిస్ టీటీఏ ఆర్గనైజేషన్. అంతకు ముందే నేను ఎప్పటి నుండో పైలమల్లారెడ్డి గారి గురించి వింటూనే ఉన్నాను యాజ్ అ ఫిలాంథ్రపిస్ట్ అండ్ సంబడి సపోర్టింగ్ హెవీలీ డ్యూరింగ్ ద తెలంగాణ మూవ్మెంట్. సో ఎప్పటి నుండో అభిమానం ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం రాగానే జాయిన్ అయ్యాను. అయిన తర్వాత ఇంక 3.5 years నుండి ఈ ఆర్గనైజేషన్లో ఉన్నాను. నార్మల్గా వాట్ ఐ డూ ఇస్ ఐ మీన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్. సో కౌన్సిలింగ్ ఇస్తాను 1-on-1 స్టూడెంట్స్కి ఫ్రమ్ 7th grade 6th grade ఆన్వర్డ్స్ అంటిల్ ఎండ్ ఆఫ్ హై స్కూల్ కాలేజ్కి కౌన్సిలింగ్, స్టడీ హ్యాబిట్స్ ఇట్లాంటివన్నీ నేను ఐ వర్క్ విత్ స్టూడెంట్స్ టు బిల్డ్ దేర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్. సో దట్స్ వాట్ ఐ డూ. 1-on-1 అపాయింట్మెంట్స్ తీసుకొని వస్తారు. బట్ నా పిల్లలు పెరిగిపోయారు, కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. సో ఐ హ్యావ్ సమ్ టైమ్ ఎట్ హ్యాండ్స్. సో ఇంకేదైనా సర్వీస్ ఓరియంటెడ్ వాటిలో చేయాలని ఐ గాట్ ఇన్వాల్వ్ విత్ దిస్ ఆర్గనైజేషన్ మెయిన్లీ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ అసలు వాట్ ఈస్ టీటీఏ మెగా కన్వెన్షన్ అండ్ దీనికోసం ఈ ఈవెంట్ కోసం ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు? గుడ్ క్వశ్చన్ అండి. సో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు ప్రతి 2 సంవత్సరాలకి చేస్తారు కన్వెన్షన్. సో 2022లో న్యూ జెర్సీలో చేశారు. అప్పుడు ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి పట్లోల గారు ఉన్నారు. ఇప్పుడు వంశీరెడ్డి కంచరకుంట్ల గారు. సో బికాస్ వంశీరెడ్డి గారు సియాటిల్లో ఉంటారు కాబట్టి హీ ప్రపోజ్డ్ టు డూ ఇట్ ఇన్ సియాటిల్, వాషింగ్టన్. సో సియాటిల్లో ఇప్పటివరకు మన తెలుగు కన్వెన్షన్స్ ఎప్పుడు జరగలేదు. సో ఫస్ట్ టైం ఎవర్ ఇట్లాంటి మెగా కన్వెన్షన్ సియాటిల్లో. ఎందుకు అక్కడ జరగదు అంటే అది కొంచెం వెస్ట్లో, నార్త్ వెస్ట్ అంటే కార్నర్లో ఉంటుంది. ఫ్లైట్స్ ఎక్స్పెన్సివ్, మొత్తం అంటే అక్కడ రియల్ ఎస్టేట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. సో ఆ కన్వెన్షన్ సెంటర్ కానీ అవన్నీ హైర్ చేయాలంటే చాలా డబ్బులు అవుతాయి రెంట్ చేయాలంటే. సో అందుకని ఎప్పుడు అక్కడ చేయలేదు. బట్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని, ఎస్పెషలీ వంశీరెడ్డి గారు ప్రెసిడెంట్ అక్కడ ఉన్నారు కాబట్టి, అండ్ ఆయనకి అక్కడ ఒక పెద్ద సైన్యం ఉన్నారు. అంటే he is a CEO of a company and he has several people that work with him and work for him in his company. So they decided to take it up there. And దాని కొరకు ఆల్మోస్ట్ కన్వెన్షన్ టాక్స్ సీరియస్గా అంటే they knew right from January of 2023 నుండి తెలుసు that convention is going to be in Seattle or at least అక్కడ అయ్యే పాసిబిలిటీ ఉందని. అండ్ వంశీరెడ్డి గారు ప్రెసిడెంట్ అని కూడా తెలుసు అందరికి. సో లాస్ట్ సెప్టెంబర్ నుండి ఇంకా టాక్స్ సీరియస్గా అయ్యాయి. కమిటీస్ అయ్యాయి నవంబర్లో అట్లా ఫామ్ అయ్యాయి, అరౌండ్ అక్టోబర్ నవంబర్. ఇంకా చైర్స్, కో చైర్స్, మెంబర్స్ అట్లంతా వర్కింగ్. సో మేము వీ హ్యావ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద పాస్ట్ 4 months డెఫినెట్గా. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ అంటే ఇంకా 2 hours అలా మీటింగ్ పెట్టుకుని అందరినీ రీచ్ అవుట్ అవ్వటము, ఈమెయిల్స్ పంపించటము. సో విమెన్స్ ఫోరం హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ లాస్ట్ 4 months నౌ. సో ఇట్ విల్ బి 5 months బై ద టైమ్ ఆఫ్ కన్వెన్షన్. ఓకే, సో వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ దిస్ కన్వెన్షన్ అండ్ కమింగ్ టు ఇప్పుడు మీరు ఉమెన్ ఫోరం చైర్మన్ కాబట్టి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు ఉమెన్ కోసం స్పెసిఫిక్ గా? అబ్సల్యూట్లీ. సో విమెన్స్ ఫోరంలో నేను ఐఎమ్ ది చైర్, బట్ నాకు ఇంకో 3 కో చైర్స్, మెంబర్స్ కూడా ఉన్నారు. సో వీఆర్ ఏ కమిటీ, వీఆర్ ఏ టీమ్. సో ఏది చేసినా అందరము మాకు ఒక వర్కింగ్ విమెన్స్ గ్రూప్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నాం వాట్సాప్లో. సో కాన్స్టెంట్గా బజింగ్, ఎనీ ఐడియాస్ వచ్చినా, ఏదైనా ఒపీనియన్స్ ఉన్నా, ఏదైనా మేము తయారు చేసిన ప్రోడక్ట్ని ఇవాల్యుయేట్ చేయాలన్నా, స్పెషలిస్ట్ని ఎవరిని అదే స్పీకర్స్ని ఎవరిని పిలవాలన్నా వాళ్ళ పేరు, వాళ్ళ వెబ్ లింక్ అక్కడ పెట్టేస్తే మిగిలిన గ్రూప్ మెంబర్స్ అందరూ కొంచెం రీసెర్చ్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ పోర్ చేసి. సో దిస్ ఇస్ ద వే వీ వర్క్ బికాజ్ అందరికీ జాబ్స్, డే టైంలో బిజీ. అండ్ సియాటిల్ ఇంకొక 3 hours బిహైండ్ ఉంటారు మాకు అట్లాంటా, షార్లెట్ వాళ్ళకి. అంటే వీఆర్ 2 from here
2 of them are from Charlotte and 3 of them are from Seattle. సో అందరికి మీటింగ్స్ అంటే మాకు 9 వాళ్ళకి 6 PM వరకు మేము కలవలేము. సో ఆ లోపలే డే టైంలో అంతా డిస్కషన్స్ వాట్సాప్లో అవుతుంటాయి. ఇంకా మిగిలిన ఫైనల్ ఇవన్నీ అక్కడ. సో ఏం చేయబోతున్నాము అనేది ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. బికాజ్ అన్ని కన్వెన్షన్స్లో విమెన్స్ ఫోరం అంటూ ఒక కమిటీ ఉంటుంది. సో అందరూ ఏదో ఒకటి చేద్దామని చూస్తారు. సో ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళు ఒక జేడెడ్ ఒపీనియన్తో ఉంటే కనుక అలా ఉండకూడదు అని చెప్పడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి థ్యాంక్స్. సో బేసికలీ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఏదో అంటే విమెన్స్ ఫోరం అనగానే ముగ్గుల పోటీలు, లేకపోతే వంటల రెసిపీసో, లేకపోతే ప్యాజెంట్ షోలో, ఫ్యాషన్ షోలో ఇలా పెట్టకుండా మనము అంటే విమెన్ ఆర్ ఈక్వల్లీ అంటే వర్కింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ మెన్ ఇన్ ద సొసైటీ. వీఆర్ ఎంబ్రేసింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ జాబ్స్. వీఆర్ కంట్రిబ్యూటింగ్ ఇన్ ద ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ అంటే growth of the country. So why not and let's ramp it up. What are our struggles being and workforce lo untu full time moms ga chestu and any and what are the daily things that we juggle with? How can we alleviate ourselves from these things? And ela manu enni అది నేర్చుకోవటానికి అంటే దెర్ ఆర్ సెవరల్ సెషన్స్, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అడపదడప పెడుతూ ఉంటారు. ఆ పెట్టినప్పుడు మనకి టైం కుదరాలి, ఆ కుదిరినప్పుడు మనకి తగిన టాపిక్ అది మ్యాచ్ అవ్వాలి. సో దాని బదులు ఈ విమెన్స్ ఫోరంకి మోస్ట్ విమెన్ ఎనీవేస్ షో అప్ బికాస్ దేర్ హస్బెండ్స్ ఆర్ టైడ్ అప్ టు ఇట్, ఆర్ వాళ్ళే ఏదో కమిటీలో చేయరుగాను ఏదో చేస్తున్నందుకో, లేకపోతే వాళ్ళ పిల్లలు కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారని, లేకపోతే వచ్చే సినీ యాక్టర్స్ లో వాళ్ళకి ఇష్టమని, లేదంటే పొలిటికల్ లీడర్స్ ఎవరైనా వస్తే వాళ్ళ ఫ్యాన్స్ అని ఎన్నో రీజన్స్ ఒక కన్వెన్షన్ అటెండ్ అవ్వడానికి. సో అలా ఎన్నో రీజన్స్ కైనా వచ్చినప్పుడు ఎలాగూ 2.5 రోజులు 3 రోజులు అక్కడే గడుపుతున్నప్పుడు ఆ ఉన్న టైంలో ఇట్స్ మై టైం, మీ టైం, నా కోసం, నా గ్రోత్ కోసం, నా లెర్నింగ్ కోసం నేను జాయిన్ అవుతాను అనే విధంగా ఈ విమెన్స్ ఫోరం ఈవెంట్ ఉండాలి అని ఒక 5 hours నట్షెల్లో వాళ్ళు లైఫ్ టైం మెమరీస్, లైఫ్ టైం టూల్ కిట్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలని మేము చాలా థాట్ఫుల్ గా ప్రోగ్రామ్ ని డిజైన్ చేసాం. మినిట్ బై మినిట్ ప్లాన్ చేసేసాము. ఆల్రెడీ 2.5 weeks 3 weeks అయ్యింది మా మినిట్ బై మినిట్ ప్రోగ్రామ్ చార్ట్ అవుట్ అయిపోయి కూడా. సో వీఆర్ వెరీ ప్రోయాక్టివ్. మా టీం అందరూ లెట్స్ గెట్ ఇట్ డన్ అన్ని అసలు లాస్ట్ మినిట్ వరకు చూద్దాంలే చేద్దాంలే అనే యాటిట్యూడ్ ఎవరికీ లేదు గ్రూప్ లో. సో ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ టీమ్ లైక్ దట్. సో ఆ టీం అందరితో కలిసి వీ హ్యావ్ డిసైడెడ్. సో దాంట్లో భాగంగానే ఫస్ట్ బ్రెయిన్ స్టార్మ్ సెషన్ లోనే మాకు వీ వాంటెడ్ ఏ కీనోట్ సెషన్ వేర్ సంబడి was accomplished above average accomplishments ఉండి, చక్కని ఒరేటరీ స్కిల్స్ ఉండి, అందరినీ ఒక ఇన్స్పైర్ చేసే విధంగా, మోటివేట్ చేసే విధంగా మాట్లాడగలిగే ఒరేటర్ కోసం ఫస్ట్ అదొకటి అలాట్ చేసుకున్నాం. సో వీ ఫైనల్లీ ఫౌండ్ సంబడి దట్స్ ది ఆవిడ గారు షల్మినా అని. షీ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ కాల్డ్ నో యువర్ వర్త్. సో షీ ట్రూలీ బిలీవ్స్ ఇన్ ద వర్త్ ఆఫ్ ఎ విమెన్ అండ్ షీ ఆల్సో అడ్వకేట్స్ ఆన్ హౌ టు అడ్వకేట్ ఫర్ విమెన్. అంటే మీకోసం మీరు ఎలా అడ్వకేట్ చేసుకోవాలని విమెన్ ని మోటివేట్ చేసే ఆవిడ. అండ్ రెండోది తను టెడ్ టాక్స్ లో మాట్లాడారు, స్పీచెస్ ఇచ్చారు. తను VP, షీ వాజ్ ఫార్మర్ VP ఎట్ IBM. సో ఒక మేల్ డామినేటెడ్ ఫీల్డ్ IT, దాంట్లో ఒక VP లాగా ఎలా రైజ్ అయ్యారు, దాంట్లో తన ఎదుర్కొన్న కష్టాలు ఎటువంటివి, హౌ డిడ్ షీ ఓవర్కమ్ దోస్, అండ్ హౌ కెన్ షీ హెల్ప్ us everybody in the room get inspired to dream big, to go for bigger things in our life, not settle down for less. సో అలా అది కీనోట్. తర్వాత వచ్చి కరెంట్ విమెన్ ఇక్కడ ఎంతమంది పాపులేషన్, NRI పాపులేషన్ పెరిగిపోతూనే ఉంది, అందులో ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు. మరి ఈ రోజు మనకి కరెంట్ తెలుగు విమెన్ కి ఉన్న సమస్యలు ఏంటి, వాట్ వుడ్ దే లైక్ టు నో అని కొంచెం మేము ఫీలర్స్, మా ఫ్రెండ్స్ తో, వాళ్ళతో వీళ్ళతో అందరితో టీమ్ మెంబర్స్ అందరూ మాట్లాడి we decided that there are certain topics that everybody wants to hear about. అంటే కొంచెం ఏదైనా అక్కడ ఆ టాపిక్స్ ని అడ్రస్ చేస్తే బాగుండు అని అనుకుంటున్నట్లాంటి కేటగిరీస్ అన్ని లిస్ట్ చేసి దాంట్లో మళ్ళీ స్పీకర్స్ ఎతికాం. సో దాంట్లో మేము ఫిట్నెస్ అంటే డయట్, వెల్నెస్ అండ్ ఫిట్నెస్ ఆ కేటగిరీ ఇంపార్టెంట్. బికాస్ ఒకప్పుడు మనం 1990s లో ఇల్లాలి వెలుగు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగన్నాము. అట్లాగే ఇప్పుడు ఇల్లాలు కనుక హెల్త్ కాన్షియస్ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హెల్త్ కాన్షియస్ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో ఏం వండాలి, ఏం కొనాలి, ఏం టేబుల్ పైన సర్వ్ చేయాలని డెసిషన్స్ అన్ని టిపికల్లీ ఆడవాళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళు హెల్త్ కాన్షియస్ ఉంటే ఇప్పుడు బియ్యం దోశలు వేసేవాళ్ళు ఇప్పుడు రాగి దోశలకు వెళ్తున్నారు. అట్లా అంటే చిన్న వాటిలోనే స్మాల్ లీప్స్, అట్లాగే ఎక్సర్సైజ్ దాని ఇంపార్టెన్స్ తెలిస్తే ఎప్పుడైనా మెన్ ఏదైనా చేసినప్పుడు వాళ్ళు ఇండివిజువల్ గా చేస్తారు. అంటే నాట్ దట్ దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ అదర్స్, బట్
మెన్కి ఇప్పుడు టెన్నిస్ వెళ్ళినా క్రికెట్ వెళ్ళినా వెళ్ళిపోతారు, వాళ్ళు పొద్దున వెళ్ళి సాయంత్రం వరకు ఆడుకుంటారు వీకెండ్స్. బికాస్ మెయిన్గా చైల్డ్ కేర్ అనేది మదర్స్ రెస్పాన్సిబిలిటీ అనేది మనకి ఇంగ్రెయిన్ అయిపోయి ఉంది. ఎక్కడో 100కి 2-3 తప్పితే 97% ఆఫ్ ద పీపుల్ దే ఆల్వేస్ అజ్యూమ్ దట్ ఇట్స్ దేర్ ప్రైమరీ కేర్. అయ్యో వంట లేదు, అయ్యో లంచ్ పిల్లలకి ఏం చేయాలి, మా ఆయన వచ్చేస్తారు ఏం చేయాలి అంటే ఆయన తిట్టారని కాదు, అది నా రెస్పాన్సిబిలిటీ అని మనకు అది ఉంటుంది ఆ ప్రెషర్ లోపల ఉండి. ఇన్ఫాక్ట్ నాకు ఉంటుంది ఆ ప్రెషర్. సో ఐ నో అంటే ఐ కెన్ స్పీక్ ఫర్ మై సెల్ఫ్ హౌ ఐ ఫీల్ ఇన్ స్పైట్ ఆఫ్ మై హస్బెండ్ నెవర్ క్వశ్చనింగ్ మీ వాట్ డిడ్ ఐ కుక్ ఆర్ వాట్ డిడ్ ఐ మేక్ ఫర్ లంచ్ ఆర్ డిన్నర్. అది సో నాకేంటంటే అలా వాళ్ళ ఆ డయట్ వాటి మీద ఎవరైనా చక్కగా వాళ్ళకి అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ వాటిని అడ్రస్ చేస్తూ ఆవిడ వసుధ శర్మ గారని షీ రోట్ ఎ బుక్ వై షీ మస్ట్ లీడ్ అని. Amazing book. She's an author and she's a great orator and it's going to be wonderful. And she's just one of the panelists. There are other powerful panelists again alongside her. So ఇంకా వచ్చేసి మిలిటరీలో కొన్ని ఇయర్స్గా ఇక్కడ అమెరికాలో మిలిటరీలో ఆర్మ్డ్ ఫోర్సెస్లో సర్వ్ చేస్తూ ఎంతో మందితో పొగడతలు పొందుతున్న ఒక ఆవిడ. షీఈస్ కమింగ్ టు ఇన్స్పైర్ ఎవ్రీబడి. బికాస్ నార్మలీ ఇక్కడ ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఐటీలోనో దీంట్లోనో రెగ్యులర్ అదే బాక్స్డ్ ఇన్ ఇదిగా చూస్తాం కదా. బట్ ఇఫ్ యూ వెంచర్ అవుట్, ఇప్పుడు గ్రీన్ కార్డ్స్ అవన్నీ ఇక్కడ చాలా టఫ్ గా ఉంటాయి రావటం. బట్ ఇఫ్ యూ గో అండ్ సర్వ్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యూ విల్ గెట్ ఇట్ ఈజీలీ. సో ఆ విషయాలు తెలిస్తే ఈవెన్ 1 or 2 people in the room can get inspired or pass on this information to somebody that's in need of this kind of information. అంటే మా ఈవెంట్కి మేము కష్టపడ్డ దానికి సార్థకత్వం ఉందని నాకు అనిపిస్తుంది. సో దాట్స్ ద వే వి లుక్ ఎట్ థింగ్స్. సో అది వాళ్ళతో ఆ సెషన్. డొమెస్టిక్ వైలెన్స్ ఇక్కడ చాలా ఇప్పుడు అంటే ఇట్స్ గ్రోయింగ్ ఇన్ నెంబర్స్, అన్ఫార్చునేట్, బట్ వీ నీడ్ టు అడ్రస్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే మంచి అయినా చెడైనా ఒకటి ఏదైనా జరుగుతున్నప్పుడు వీ నీడ్ టు అడ్రస్ ఇట్. సో మంచి అయితే ఎంకరేజ్ చేయడానికి, చెడైతే ఎలా ఎదుర్కోవాలి. సో ఈదర్ వేస్ వీ హ్యావ్ టు అడ్రస్ ద ఇష్యూస్ దట్ ఆర్ హ్యాపెనింగ్. సో దానికోసం మేము లోకల్ సెనేటర్ మంకా డింగ్రా గారిని, ఆవిడ వెరీ ఫియర్స్ ఫైటర్. షీ హెస్ హెల్ప్డ్ hundreds and thousands of women in the past and she's a current serving senator. సో ఆవిడ వస్తున్నారు. సో అలా అంతంత మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళని మేము మా నెట్వర్క్, మా టీమ్ మెంబర్స్ నెట్వర్క్, వాళ్ళు లోకల్ సియాటిల్ వాళ్ళ నెట్వర్క్ అన్ని యూజ్ చేసి గాలించి వెతికి బ్రతిమాలుకొని వాళ్ళని తీసుకొస్తున్నాం. ఆల్ దిస్ ఫర్ విమెన్ ఫ్రమ్ who are coming to this convention across the 50 states. సో అక్కడి వరకు వచ్చి ఏమంటారు ఇప్పుడు మనం ప్లేట్లో అన్నీ ఉన్నా అంటే తినే అదృష్టం కూడా ఉండాలని అవన్నీ అమర్చి మేము పెడుతున్నాము. అండ్ ఐ హోప్ ఎవ్రీ విమెన్ టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. బికాస్ ఇంత నక్షల్లో ఇంత పవర్ఫుల్ ప్రోగ్రాము ఈ ప్లాన్ చేయడానికి టుక్ అవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ ఎఫర్ట్స్, డేస్ ఎఫర్ట్స్, వీక్స్, మంత్స్, బై 6-7 of us, నాట్ జస్ట్ 1-2 people. సో ఇంతమంది చేసింది. ఐ హోప్ దే ఆర్ కమింగ్ టు దే ఆర్ ప్లానింగ్ టు అటెండ్ అండ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. ఇంకా ఈ కాకుండా ఇప్పుడు ఎన్ఆర్ఐ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ బిజీ. మీకు అంటే మనకి అదే అనటమే కానీ ఎవరికి అర్థం కాదు. ఎందుకనంటే ఇక్కడ టైం అంటే టైం. ఒక చాయ్ కప్పు తాగొస్తాను, వెళ్ళి ఇవాళ మా బామ్మర్ది కొడుకుది పంచల సెరమనీ ఉంది, వెళ్ళి అక్షంతలు వేసొస్తాను అంటానికి ఉండదు ఇక్కడ ఈ సొసైటీలో. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. You just have to be at your desk on time or before time. And then you cannot clock out until after you serve until 5 p.m. or 4, whatever your work time is. So a robotic lifestyle untundi. You just get up, get ready, go. Hit the desk, do your work, close, because you are so overwhelmed, because there was no chance to relax or decompress. You just come home. Adoka monotic Monday through Friday oka type of life lead chestuntam. So dantlo ekkada scope undadu vere jaragataniki ante వేరే ఈవెంట్స్ అటెండ్ అవ్వటానికి ఆర్ వినటానికి చేయటానికి. మెజారిటీ ఆఫ్ దెమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయిన తర్వాత అది ఇంకొక బాల్ గేమ్, లెట్స్ నాట్ గెట్ దేర్. బట్ అలా ఎన్నో అంటే ఇంత బిజీ లైఫ్ స్టైల్లో ఎవరికి వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కే టైం ఇవ్వలేని టైంలో కొంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఇట్స్ నాట్ జస్ట్ పర్టినెంట్ టు వన్ జెండర్, ఎంత కృషి చేస్తారంటే 10 మందికి హెల్ప్ అవ్వాలని గుళ్ళల్లో కూర్చుని, లేకపోతే మనబడి క్లాసెస్ అని, మన కల్చర్ని, మన లాంగ్వేజెస్ని భావితరాలకు అందించాలని ఎంత కృషి చేస్తున్నారో. ఆర్ 10 మందికి హెల్త్ కోసం, ఆర్ ఎవరైనా ఒకళ్ళు ఇల్లు కాలిపోయిందంటే వీళ్ళు ఒక నెల రోజులు ఇల్లు తిరిగి అందరి దగ్గర పాత బట్టలు, పరుపులు, బెడ్షీట్లు కలెక్ట్ చేస్తుంటారు. అంటే ఎంత గణనీయమైన సర్వీసెస్ అంటే, అండ్ ఎంత ప్రాముఖ్యమైన వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వీసెస్. బికాస్ వీళ్ళు లేకపోతే ఇప్పుడు ఆ బజార్ని పడ్డ ఆ ఫ్యామిలీకి ఇంకో దిక్కుండదు. కానీ we all as a team, as a group, fail to
రికగ్నైజ్ దట్. అంటే ఆ ఒక్క ఫ్యామిలీ థ్యాంక్స్ అండి, మీ వల్లే మేము ఈరోజు ఈ మాత్రం ఉన్నామని అంటారు, అనట్లేదు నేను. బట్ ఓవరాల్గా ఆ సర్వీసెస్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం అందరం కలిసి అక్నాలెడ్జ్ చేయాలనేది. సో దానికోసం అన్సంగ్ హీరోస్ అనే ప్రోగ్రామ్ పెట్టి, దాంట్లో మళ్ళీ ఒక 7 డిఫరెంట్ కేటగిరీస్ పెట్టి, మొత్తం ఒక నామినేషన్ ఫామ్ ని అన్ని చాప్టర్స్ కి పంపించారు. సో ప్లీజ్ నామినేట్ ఎలిజిబుల్ విమెన్ who are doing such services in your own communities అని అందరికి BODs దగ్గర నుండి ప్రతి ఒక్కళ్ళకి ఈమెయిల్ పర్సనల్ గా పంపించాం. ఎందుకంటే వీ డోంట్ లివ్ ఇన్ ఎవ్రీ కమ్యూనిటీ. మేము ఉండే ఒక కమ్యూనిటీలో వీ కెన్ రికగ్నైజ్ హూ ఇస్ దట్ హీరో అమాంగ్స్ట్ us అని. బట్ సమ్వేర్ ఎల్స్, ఇంకో టౌన్ లో, ఇంకో పల్లెలో ఎక్కడో ఉన్న వాళ్ళని రికగ్నైజ్ చేయాలంటే వాళ్ళ నైబర్స్, వాళ్ళని అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ సర్కిల్లో. కాబట్టి వి సెంట్ అవుట్ దట్ ఈమెయిల్ అండ్ నామినేషన్స్ వస్తున్నాయి. సో ఆ నామినేషన్స్ నుండి వచ్చిన వాళ్ళలో మా కమిటీ వాళ్ళంతా కూర్చొని ఈచ్ కేటగిరీలో ఒకరిని అక్కడ అందరి మధ్యలో అక్నాలెడ్జ్ చేసి, అలాంటి సర్వీసెస్ ఎంత ఇంపార్టెంట్, వాళ్ళు మాకు అందిస్తున్నందుకు ఎంత మంది అంటే హర్షిస్తున్నాము అనేది తెలియజేసుకోవటమే ఫెలిసిటేషన్ ఆఫ్ అన్సంగ్ హీరోస్. ఇంకా తర్వాత మొత్తం థీమ్, మా విమెన్స్ ఫోరం థీమ్ ఏంటంటే బిల్డింగ్ సిస్టర్హుడ్ సర్కిల్స్, కేర్ ఈకో సిస్టమ్స్. సో ఆడవాళ్ళు శత్రువులు అనేది మనం చిన్నప్పటి నుండి విని అత్త కోడలకు పడదు అని, అలా అన్ని ఎప్పుడు చూసినా నెగటివ్ గా విని మనము వీఆర్ ఇన్ ట్యూన్ విత్ దట్ ఫిలాసఫీ అనమాట. అంటే మనకు అదొక్కటే తెలుసు. ఇంకా అంటే ఓకే, ఇద్దరు ఆడవాళ్ళు ఫైట్ చేస్తున్నారని మెన్ కూడా సీరియస్ గా తీసుకోరు. సో ఏదైనా రియల్ ఇష్యూ ఉన్నా దే ఆర్ లైక్ అది కామనే లేదు, ఆడవాళ్ళు ఇద్దరు ఉన్నారంటే మూడు జుట్లు అంటే అది అట్లాగే అవుతాయిలే అని. అంటే బట్ లెట్స్ చేంజ్ ద నేరేటివ్. Let's change the narrative. Let's change what's happening. Consciously, let's make an effort to change that and actually to become supportive of each other, to help each other grow. And together we all can grow together as a women, gender. So, our theme to, bigger theme to, ఇవన్నీ ఇప్పుడు పెట్టినవన్నిటికీ కూడా వీళ్ళ జర్నీస్, ఈ ప్యానలిస్ట్ వాళ్ళు మాట్లాడేప్పుడు కూడా who are all the other women that supported them on their journeys. ఎందుకంటే అది తెలిస్తే మనకి we will be inspired in future to help somebody that's moving up the ranks instead of being jealous, instead of criticizing, instead of being negative. So ఇవన్నీ అట్లా ప్లాన్ చేసామంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ థాట్ఫుల్. ఎంతో ఆలోచించి అందరికీ ఉపయోగపడాలని ఆతృతతో ప్లాన్ చేసాము. అందరూ వచ్చి దాన్ని మాక్సిమం యూటిలైజ్ చేసుకుంటే we'll call it a grand success and it will become a flagship event అండి. Thank you for giving me this opportunity, Nitya garu. వాణి గారు, ఐ జస్ట్ వాంటెడ్ టు నో, ఇప్పుడు ఈవెంట్ కి రావాలి అనుకున్న వాళ్ళకి, ఉమెన్ కి ఏమన్నా సెపరేట్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఆ ప్రాసెస్ ఏమైనా ఉందా? లేదండి, we did not want to add one more step. I know that will discourage some women. I'm not saying all women, but just convention కి వచ్చిన anybody can just walk to our doors and come and sit and take advantage of it. So there is no additional registration. TTAconvention.org కి వెళ్ళి ఫ్యామిలీ ఆఫ్ 4 ఫ్యామిలీ ఒక్కళ్ళే వస్తున్నారా దాన్ని బట్టి కన్వెన్షన్ కి ఆ 3 రోజులకి రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ దెర్ ఇస్ నో సెపరేట్ రిజిస్ట్రేషన్ ఫర్ విమెన్స్ ఫోరం. సో ఒక్కసారి వాళ్ళు రిజిస్టర్ ఎంటర్ అయ్యారంటే వాళ్ళు ఫ్రీగా వెళ్ళగలిగే షోస్ లో మాదొకటి. ఓకే, సో బిఫోర్ లైక్ we're talking about women work గురించి and women could, so what is your take on women empowerment? అది పెద్ద బిగ్ క్యాన్ ఆఫ్ వార్మ్స్ అనమాట. సో విమెన్ ఎంపవర్మెంట్ ఇస్ అ వండర్ఫుల్ టర్మ్. జస్ట్ మహిళా సాధికారత అనేది ఒక మంచి కాన్సెప్ట్. కానీ డిడ్ వి అకాంప్లిష్ ఇట్? ఎక్కడ పడితే అక్కడ వింటాము. ప్రతి విమెన్స్ డేకి విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ ఎంపవర్డ్ విమెన్, లెట్స్ ఎంపవర్ విమెన్, అది ఇదని ఎవరు ప్రతి చిన్నది ఏ ప్రోగ్రామ్ చేసినా విమెన్ ఎంపవర్మెంట్ అంటారు. అది నాకు దట్స్ అన్ ఇన్సల్ట్ టు ద ఎంపవర్మెంట్ వర్డ్ అనిపిస్తుంది. అంటే అదొక చిన్న టైనీ సెక్టర్ కాదండి, ఇట్స్ అ హ్యూజ్ అంబ్రెలా. ఆ అంబ్రెలా కింద ఎన్నో సెక్షన్స్, ఎన్నో వాక్స్ ఆఫ్ లైఫ్, విమెన్ కి వచ్చే సమస్యలు అన్నిట్లో, విమెన్ ఎదుర్కొనే ప్రతి దాంట్లో సాధికారత, సమానత్వం, వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ లాగా ఫీల్ అవుతారు, క్రిపుల్డ్ అని ఫీల్ అవుతారు, అక్కడ క్రచెస్ ఇవ్వటం, అంటే ఎక్కడైతే వాళ్ళకి అవకాశాలు తక్కువ ఉన్నాయో అక్కడ రిజర్వేషన్లు ఇవ్వటం, అలా ఎక్కడికక్కడ వాళ్ళకి ఎంకరేజ్మెంట్, వాళ్ళు చేస్తున్న దానికి గుర్తింపు, వాళ్ళని ఇంకా ముందుకు ఎదగటానికి అవకాశాలు, ఇవన్నిటి గురించి అది ఇట్స్ ఏ బిగ్ హ్యూజ్ అంబ్రెలా విమెన్ ఎంపవర్మెంట్ అనేది. అండ్ ఇట్స్ వెరీ మచ్ నీడెడ్. ఆర్ వి దేర్ యెట్? నో, వీఆర్ ఫార్ ఫ్రమ్ రీచింగ్ ఇట్. అండ్ ఈజ్ ఇట్ అకాంప్లిషబుల్? అఫ్ కోర్స్ ఎస్. టుగెదర్ మనం అందరం కలిసి, అందరము ఆడ మగ అందరూ కలిసి we have to work towards that goal అండి. It's a beautiful goal to work for, but we are nowhere even close reaching that goal.
సో ఎందుకంటే ఒక చైర్గా నేను ఇప్పుడు మా విమెన్స్ ఫోరం ఈవెంట్స్కి నేను స్పీకర్స్ కోసం వెతుకుతున్నప్పుడు నేను చూశాను. అసలు ఏదో ఒకళ్ళిద్దరు ఉండేసరికి అందరూ ఏమంటారు, మహిళలు సాధించనిది ఏముంది, ఏ ఫీల్డ్లో ఉన్నారు, ఇక్కడున్నారు, అక్కడున్నారు, మన అంటే పాటలు రాసేస్తారు, కవులు రాసేస్తారు, కథలు రాసేస్తారు, మనకి చెప్తారు, ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళు ఇద్దరు. బట్ వరల్డ్లో పాపులేషన్ ఎంత? 50%. మరి అది ఎంత అంటే ఆ డిస్క్రిపెన్సీ చాలా ఎక్కువ ఉంది వెన్ కంపేర్ టు ద నెంబర్ ఆఫ్ విమెన్ రైజింగ్ అప్ ద ర్యాంక్స్, and also when compared to women that are actually in the workforce or living on this earth. So ఆ రకంగా చూస్తే ప్రతి వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళ పొటెన్షియల్ కి తగిన అవకాశాలు, వాళ్ళ అంటే స్వేచ్ఛ, వాళ్ళకున్న ప్యాషన్స్ ని పర్సూ చేసే స్వేచ్ఛ, ఇవన్నీ చాలా చాలా మందికి లేవండి. వీఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ ఇట్. బట్ విమెన్ ఎంపవర్మెంట్ ఈస్ ఎ వండర్ఫుల్ బ్యూటిఫుల్ గోల్. We all need to work towards, and we need the equal support of men as well. So I'm not saying just women can work towards it. Intlo husband, intlo father, intlo kids, abbayilu, evaru brothers, everybody, they need to support the goals of women equally as they do of men. అండ్ మళ్ళీ ఇప్పుడు నేను ఇలా విమెన్ గురించి మాట్లాడుతుంటే, విమెన్ అన్సంగ్ హీరోస్ అంటే నిన్న ఒకళ్ళు ఎవరో అన్నారు, విచ్ ఇస్ వెరీ ట్రూ. అక్క, మగవాళ్ళు కూడా చేస్తారు కదక్క ఇలాంటి వాలంటీర్ వర్క్ అంటే. ట్రూ, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. అండ్ జస్ట్ బికాస్ మేము విమెన్స్ ఫోరం కాబట్టి విమెన్ ని ఫెలిసిటేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి, గివెన్ అన్ ఆపర్చునిటీ, ఇఫ్ ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ, ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ టు ఫెలిసిటేట్ అన్సంగ్ హీరోస్ యాజ్ వెల్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ అన్సంగ్ హీరోస్ డిజర్వ్ ఫెలిసిటేషన్, బట్ అవకాశం ఇప్పుడు నాకు వచ్చింది ఓన్లీ విమెన్స్ ఫోరము. ఐ బిలీవ్ విమెన్ ఎంపవర్ చేయడం అంటే మెన్ తొక్కటం కాదు. సో అది కూడా కాదు కదా. సో వీ నీడ్ ఎ బ్యాలెన్స్, వీ నీడ్ ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. వీ నీడ్ విమెన్ అంటే ఇప్పుడు విమెన్ కొంతమందికి ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవటము, భర్తకి వేడివేడిగా 3 మీల్స్ పెట్టడం అనేది చాలా ఇష్టమైన పని ఉంటుంది. అంటే గో ఫర్ ఇట్. ఇఫ్ దట్స్ వాట్ దట్ లేడీ వాంట్స్ అండ్ షీఈస్ వెరీ హ్యాపీ అండ్ షీ డజంట్ ఫీల్ అప్రెస్డ్ ఆర్ సప్రెస్డ్ ఫర్ డూయింగ్ దాట్, దెన్ kudos to her. Amazing. Let her do that. So we are not trying to force everybody out of the, అంటే వాళ్ళకి కూడా అంటే మీరు వాళ్ళని క్రిటిసైజ్ చేసే ఉద్దేశం కాదు. అలాగని పైకి రావాలనుకున్న ఆడవాళ్ళు మీ వల్ల కాదు, మీరు చేయలేనిది అని డిస్కరేజ్ చేయడం కూడా మాకు ఇష్టం లేదని చెప్పటమే. దట్స్ అంటే వర్కింగ్ టువర్డ్స్ విమెన్ ఎంపవర్మెంట్. ఓకే. అండ్ వాణి గారు, వాట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈవెంట్ కి వచ్చే వాళ్ళు? షూర్. సో ఫ్రైడే నైట్ బ్యాంక్వెట్ ఉంటుందండి. సో బ్యాంక్వెట్ లో ఏంటంటే లోకల్ కొన్ని కల్చరల్ లోకల్ గా మంచి క్లాసికల్ డాన్సులు కానీ అలా చేసే వాళ్ళు ఉన్నారు. ఇండియా నుండి పరంపర ట్రూప్ వస్తుంది, వాళ్ళవి ఉంటాయి ప్రోగ్రామ్స్. అండ్ దెన్ వందే మాత్రం శ్రీనివాస్ గారు మొత్తం ట్రూప్ తో వస్తున్నారు, లాట్స్ ఆఫ్ సింగర్స్. సో ఆ సింగింగ్ కాంపిటీషన్ అంటున్నాను, పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. సో ఫ్రైడే నైట్ అంతా ఒక రకమైన ఎంటర్టైన్మెంట్. సాటర్డే మార్నింగ్ నుండి ఇక్కడ టీటీఏ స్టార్ కాంపిటీషన్స్ అని అన్ని చాప్టర్స్ లో, లోకల్ చాప్టర్స్ లో సెమీఫైనల్స్ ఫర్ టీటీఏ సింగింగ్ కాంపిటీషన్ అనమాట. అది అయిపోయింది, విన్నర్స్ వచ్చేసారు. ఆ విన్నర్స్ ఆర్ ఆల్ ఇన్వైటెడ్ టు కమ్ టు ద కన్వెన్షన్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫైనల్స్. సో దట్ విల్ బి ఆన్ సాటర్డే. ప్యాజెంట్ షో కూడా ఉంటుంది, సేమ్ థింగ్. సెమీఫైనల్స్ అన్ని సిటీస్ లో అయిపోయాయి. విన్నర్స్ ఆఫ్ దోస్ కాంపిటీషన్స్ విల్ మూవ్ ఆన్ టు సియాటిల్ ఫైనల్స్ అనమాట. సో అది జరుగుతుంటుంది. అండ్ ఆ సాటర్డే అండ్ సండే మొత్తం త్రూ అవుట్ ద డే కల్చరల్ కమిటీ అని ఒక కమిటీ ఉంటుంది, దానికి కూడా ఒక చైర్. వాళ్ళు వైవిధ్యమైన ప్రోగ్రామ్స్ ని రకరకాలు అన్ని, అంటే ఆ ఎంటర్టైన్మెంట్ ఈజ్ కంటిన్యూస్ అనమాట. సో ఒక ఆడిటోరియం అలొకేటెడ్ జస్ట్ ప్యూర్లీ ఫర్ కల్చరల్. సో అది ఉంటుంది. తర్వాత సాటర్డే నైట్ వచ్చి థియరీ బ్యాండ్ అని మొత్తం బ్యాండ్ వాళ్ళ షో అనమాట. మెయిన్ గా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అంటే టోటల్ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు ఒక 1-2 hours. అట్లాగే సండే రోజు తమన్ గారు వస్తున్నారు. సో తమన్ షో ఉంటుంది ఈవినింగ్స్. ఇది డే టైమ్ ఏమో కల్చరల్ ఆడిటోరియంలో జరుగుతుంటుంది. సో త్రూ అవుట్ ద 3 days ఎంటర్టైన్మెంట్, ఫుడ్, టాక్స్, నెట్వర్కింగ్ continuous గా. I don't think there is anything negative that will happen there, because everything is learning, growing, networking, eating, enjoying, fun. Ide anamata convention is all about come like enjoy every moment of it and get back to, but the అందరికీ వచ్చినప్పుడు అందరూ ఫన్ చేయాలంటే ముందు ఒక 1000 మంది వర్క్ చేయాలి. అది ఇక్కడ కన్వెన్షన్ అంటే సో మెనీ కమిటీస్, వీళ్ళంతా నెలల తరబడి ప్లానింగ్లు, ఎగ్జిక్యూషన్లు, మీటింగ్స్, ఇదే ఫుల్ బిజీ. పాపం కొంతమంది అయితే ఇప్పుడు కన్వెన్షన్ కోర్ టీమ్ అయితే వాళ్ళకి ఊపిరి పీల్చుకోవడానికి టైం లేదు.
ప్రతి ఒక్కళ్ళు మాకు ఇప్పుడు ఏ క్వశ్చన్స్ వచ్చినా వాళ్ళని కాల్ చేసేస్తాం కదా. సో అంతమంది అహర్నిశలు కష్టపడేది 10,000 మంది వచ్చినా అందరూ ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేయగలిగేటట్టు అన్ని ఏజెస్ వాళ్ళని అన్ని కేటగిరీస్ ఎంటర్టైన్మెంట్ ని కంటిన్యూస్ గా ఆఫర్ చేయటమే కన్వెన్షన్స్ చేసేది. అండ్ దాంట్లో ఇంకా టీటీఏ నెంబర్ 1 అండి. ఎందుకంటే పైల మల్లారెడ్డి గారు అంటేనే పెట్టింది పేరు ఆతిథ్యానికి. సో ఆయన ఆతిథ్యము, ఆయన రెస్పెక్ట్, ఆయన ఇవన్నీ మాకందరికి ఆదర్శం అనమాట. హీస్ ద ఫౌండర్. అండ్ దెన్ వీ హ్యావ్ ఏసీ విజయపాల్ రెడ్డి గారు అండ్ మోహన్ రెడ్డి పట్లోల గారు, మళ్ళీ భరత్ మాదాడి గారు, వీళ్ళందరూ కూడా దే ఆర్ వర్కింగ్ రియలీ హార్డ్ టు మేక్ ష్యూర్ దట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ లైన్, వాట్ దే ఆర్ సపోజ్ టు బి, అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయా, ఎక్కడైనా డీటెయిల్స్ మిస్ అవుతున్నాయా. సో దే హ్యావ్ టు థింక్ త్రూ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్. సో మొత్తం అంటే హ్యాపీగా చేయడానికి కూడా ఉండదు. సో there's a lot of work going behind the scenes as we are speaking right now. ఇదంతా కూడా టీమ్ ఎఫర్ట్, కంబైన్డ్ టీమ్ ఎఫర్ట్ అండ్ దట్ గుడ్ లీడర్షిప్, ఆతిథ్యము, ఆ ప్రేమ, ఆప్యాయతలన్నీ మాకు ఇట్ రేడియేట్స్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్ బికాస్ అవర్ లీడర్షిప్ ఇస్ నోన్ ఫర్ దాట్. వాణి గారు, సాక్షి టీవీ ప్లాట్ఫామ్ తో మీరు ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటారు, ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు మెగా కన్వెన్షన్ గురించి? మెగా కన్వెన్షన్ కి తప్పకుండా మీరు మీ ఫ్యామిలీస్ తో, మీ బంధువులతో, మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంటే వాళ్ళతో, మీ ఫ్రెండ్స్ తో అందరితో రావటానికి ప్లాన్ చేసుకోండి. యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. మీకు ఎటువంటి ప్రోగ్రామ్స్ కావాలంటే అవన్నీ ఉంటాయి. ప్లస్ షాపింగ్, శారీస్, జ్యువెలరీ, గోల్డ్, డైమండ్స్, 1 గ్రామ్, మీకు ఏ కావాలంటే మీరు ఏ రేంజ్ లో చూసుకుంటే ఆ రేంజ్ లో, వెస్ట్రన్ క్లోత్స్, ఇండియన్ క్లోత్స్, దాంట్లో మళ్ళీ ఫ్యాషనబుల్ క్లోత్స్, మీరు ఏ రకమైన ఫ్యాషన్ కావాలంటే అంతమంది వెండర్స్ వస్తారు, అన్ని స్టాల్స్ ఉంటాయి. ఫుడ్ రకరకాల ఎవ్రీ మీల్ ఎన్ని మైన్యూట్ గా ప్లాన్ చేసిన మీల్స్ ఉంటాయి. సో యమ్మీ ఫుడ్, తెలంగాణ రుచులు అవన్నీ కూడా తెచ్చి పెడతారు. సో డెఫినెట్లీ ప్లాన్ టు అటెండ్. అండ్ ఎస్పెషలీ విమెన్, మీరు మీ పిల్లల కోసం వచ్చినా, మీ హస్బెండ్స్ కోసం వచ్చినా, మీరు షాపింగ్ కోసం వచ్చినా, ప్లీజ్ కన్సిడర్ అటెండింగ్ విమెన్స్ ఫోరం ఈవెంట్స్ ఫర్ 4 hours or 5 hours, max 5 hours. And I promise that our committee, our team will not let you down. We'll only try to help you with the toolkit that you need for the rest of your life. So please do come attend and get those prizes. Red color వేసుకున్న వాళ్ళందరికీ prizes ఉన్నాయండి. So show your unity by wearing red and show up at the door and collect your prizes and collect that knowledge that you need, that you can actually utilize, put it to use in your daily lives. Thank you so much to each and everyone watching this show, and thank you to Nitya Garu and Sakshi channel for giving me this opportunity to talk in detail about my own Women's Forum committee and also the TTA Mega Convention at large. Thank you so much. Thank you, Vaani garu. It was lovely having you on our show. Thank you, viewers, for tuning in. You're watching Sakshi TV with me, Nitya.